హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z వ్లాగ్స్. ఈరోజు నా దగ్గర ఉన్న మంగళసూత్ర కలెక్షన్ చూపిస్తాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ నా దగ్గర డైలీ వేర్ మంగళసూత్రాలను చూపిస్తాను మీకు. డైలీ అంటే డ్రెస్సెస్ మీద దాని మీద బాగుండేవి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది చిన్న బాల్స్ లాగా వచ్చి కింద నల్ల పూసలు వచ్చాయి. తర్వాత చైన్ వచ్చింది. ఇది తర్వాత ఇదొకటి లాంగ్, తర్వాత ఇదొకటి జుమ్కా టైప్ నల్ల పూసలు. దాంట్లో ఇలా పికాక్ వచ్చి మోడల్ వచ్చింది. తర్వాత ఇది చైన్, ఇది అంటే డైలీ వేర్ అంటే కుర్తీస్ మీద దాని మీద మనం డైలీ వేసుకోవటానికి ఇది చాలా బాగుంటాయి. తర్వాత ఇదొకటి చూడండి, దీని స్టోన్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ చక్కగా డైలీ వేర్స్కి బాగుంటాయండి. ఇవి ఎవరికంటే చక్కగా జాబ్ చేసే వాళ్ళకి, టీచర్స్కి ఇవి మంగళసూత్రాలు చాలా బాగుంటాయి. తర్వాత ఇది లాంగ్ చైన్ అండి, లాంగ్ మంగళసూత్రం. ఇది ఏడి అంటారు కదా, ఆ స్టోన్స్ ఏడి స్టోన్స్ అంటారు కదా అవి. తర్వాత ఇదొకటి, ఇది కూడా స్టోన్స్ వచ్చున్నాయి. ఓకే, తర్వాత వచ్చి ఇవన్నీ కూడా నేను అప్పుడు ఇయర్ రింగ్స్ చూపించాను కదా, అలానే నేను ఇవి కూడా ఆర్గనైజ్ చేస్తాను. ఇది అప్పుడు ఫస్ట్లో చూపించాను చూడండి, మీషో నుంచి తెప్పించానని అవి. ఇదొకటి, తర్వాత ఇది కలర్ పోయింది అయినా పెట్టుకున్నాను, చాలా ఇయర్స్ యూస్ చేశాను ఇది. ఇదొకటి, ఇది వచ్చి క్రిస్టల్స్ అండి. ఇది క్రిస్టల్స్ ఇలా బీడ్స్, కానీ నేను ఇది వేసుకుంటున్నాను, బాగానే ఉంటుంది. తర్వాత ఇదొకటి సింపుల్గా, ఇది మీషో నుంచి తెప్పించింది. ఇది కూడా చాలా బాగుందండి. ఇదొకటి, తర్వాత ఇదొక డిజైన్ చూడండి. ఇదొకటి నాకు ఆర్గనైజ్ సరిగ్గా చేయటం రాలేదు, నేను ఒక్కదాన్నే వీడియో తీసుకోవాల్సి వస్తుంది, అందుకని ఇది ఇది కొంచెం లాంగ్ అనమాట. లాంగ్ శారీస్ మీదకి దాని మీదకి, శారీస్ మీద ఇది డ్రెస్సెస్ మీద కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇది ఎక్కువ శారీస్ మీద బాగుంటుంది. ఇది తర్వాత ఇది ఓకే. తర్వాత ఇంకోటి చూపిస్తాను. ఇంకోటి వచ్చి ఇది లాంగ్, దీంట్లో కూడా చూడండి పీకాక్ డిజైన్ వచ్చి ఇలా చైన్ మోడల్ వచ్చి మళ్ళీ ఇక్కడ చక్కగా డిజైన్ లాగా వచ్చింది. ఇది కూడా నేను 2 years నుంచి వాడుతున్నాను, బాగుంది. తర్వాత రీసెంట్గా ఒకటి కొనుక్కున్నాను. ఇది అసలు గోల్డ్ అంటే నమ్ముతారు, అంతా చాలా బాగుంది. ఇది చూడండి, దీని లాకెట్. తర్వాత దీని చైన్, ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా డీటెయిల్, అసలు గోల్డ్ లాగే ఉంది. చూడండి ఇట్లా బాల్స్,
ఇది మనకి శారీస్ మీద బాగుంటుంది. చాలా లాంగ్ వచ్చింది, చాలా అంటే చాలా లాంగ్ వచ్చింది. చూడండి, దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 450 సంథింగ్ పడింది. నాకు దీని లాకెట్ నచ్చి తీసుకున్నాను, కానీ వేసుకోలేదు ఇప్పుడు దాకా. ఇది అట్లానే దాచిపెట్టుకున్నాను. ఇది ఎప్పుడైనా ఫంక్షన్స్కి దానికి వేసుకుంటాను, స్కూల్లో ఫంక్షన్స్కి అవి. ఇప్పుడు ఇవి ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటాను. ఇవి వేస్ట్ అనమాట, ఇవి 2. సో ఇవి ఏం చేస్తానంటే ఒకటొకటి చక్కగా బాక్స్లో వేసుకొని నల్ల పూసలది కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటాను ఒక్కొక్కటి. మార్నింగ్ నాకు స్కూల్ టీచర్ని కదండి, మార్నింగ్ హడావుడి లేకుండా నేను మారుస్తూ ఉంటాను అనమాట. ఒకటొకటి గోల్డ్ది అయితే ఒకటే ఉంటుంది. ఇలాంటివంటే ఎన్నైనా కొనుక్కొని చక్కగా దాచిపెట్టుకుంటే, ఇవి చక్కగా ఇలా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకున్నామంటే మనకి చాలా ఇయర్స్ వస్తాయి. చక్కగా మనం వాడుకోవచ్చు అనమాట హాయిగా. ఇప్పుడు గోల్డ్ కొనాలంటే కూడా గోల్డ్ రేట్ ఎంత ఉంది, ఎక్కడ కొంటాం గోల్డ్ది? అందుకనేసి ఇలా మనం చక్కగా ఆర్టిఫిషియల్వి కొనుక్కుంటే ఏ డిజైన్ కావాలంటే, యాక్చువల్లీ ఏంటంటే గోల్డ్ లాగే ఉంటున్నాయి ఆర్టిఫిషియల్వి కూడా. చక్కగా అవి గోల్డ్వి ఒక 100-200 పెడితే వచ్చేస్తున్నాయి. చక్కగా తెచ్చుకొని హాయిగా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వేసుకొని తర్వాత పాడేస్తే అయిపోయిద్ది అన్నమాట. ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నామంటే మనకి ఇయర్స్ వస్తాయండి, చాలా ఇయర్స్ వస్తాయి ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకుంటే. ఏ వస్తువు అయినా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మనకి చాలా ఇయర్స్ వస్తాయి. ఇట్లా పెట్టేసుకుంటాను. ఇది కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఆ రోజు ఏం వేసుకోవాలా అనేసి ఆలోచించి, మళ్ళీ ఈ కవర్స్ ఉంటాయి కదా, ఇవి పడేయను. కాస్ట్లీ ఇయర్ రింగ్స్ అయినా కాస్ట్లీ ఏమైనా ఉంటాయి కదండి, అవి దాచిపెట్టుకోవటానికి పనికొస్తాయి అనేసి ఆ కవర్స్ పడేయకుండా పెట్టుకుంటాను. మళ్ళీ ఆ కవర్స్లో పెట్టుకున్నానంటే మార్నింగ్ నాకు మళ్ళీ తొందరగా లెగిసి రెడీ అవి వెళ్ళాలి కదా, అందుకనేసి ఇలా వేసుకుని పెట్టుకుంటాను. తర్వాత అయిపోయింది కదా, తర్వాత ఇదొకటి మాత్రం ఇలా సపరేట్గా దీంట్లో పెట్టుకుంటా. ఇది ఎప్పుడో రేర్ వేస్తాను. ఇంత పెద్దది కొన్నానే అనే కానీ వేస్తానా లేదా అని కూడా తెలీదు. ఇప్పుడు ఈ మమ్మీ నా బ్లాగ్ చూసిందంటే తిట్టిద్ది. అంతే ఫ్రెండ్స్. ఇంకా నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర బీడ్స్ కలెక్షన్స్ ఉన్నాయి, అది మళ్ళీ చూపిస్తాను. ఇంకోటి ఏమో సిల్వర్ జ్యువెలరీ ఉంది, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. తర్వాత స్టోన్ జ్యువెలరీస్ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ నేను అప్కమింగ్ వ్లాగ్స్లో నేను చూపిస్తాను. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి. ఇప్పుడే కొంచెం కొత్త కదా, పోను ఇంకా మంచిగా తీస్తాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.